మాయల పకీరు చేతిలో చిలకల ధరణి రైతుల కష్టాలు అన్నీ కావు భూభారతితో మార్పు రావాలన్న పాయల్ శంకర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేంటి రోజుకో వేషంతో సభకొస్తున్నారు మండిపడ్డ మందుల సామేల్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే స్థానిక సంస్థల్లో అమలు చేసి తీరాల్సిందే సవరణ చేయాలన్న కేటీఆర్ ప్లకార్డులు తీసుకొస్తే సభలోకి రానివ్వం ప్రతిపక్ష సభ్యులకు స్పీకర్ వార్నింగ్ కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన ఎడ్ల బండిపై అసెంబ్లీకి రాక రైతు సమస్యలపై చర్చించట్లేదని ఆందోళన తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చంద్రబాబు దీన్ని సరిచేయాలి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు కొనసాగుతున్న కేబినెట్ మీటింగ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో 21 కీలక అంశాలపై చర్చ ఢిల్లీలో అదానీతో పోరాటం తెలంగాణలో మాత్రం దోస్తీ ద్వంద్వ వైఖరి వీడాలంటూ రాహుల్ కు కేటీఆర్ లేఖ అంబేద్కర్ పేరిట రాజకీయమా నిరసనలో రాహుల్ దౌర్జన్యం మండిపడ్డ రఘునందన్ రావు అసెంబ్లీ ఆవరణలో ఆందోళన అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కన్నెర్ర బర్తరఫ్ చేయాలని డిమాండ్ హింసాలో దళిత నాయకుల ఆందోళన అమిత్ షా దిష్టిబొమ్మ దహనం క్షమాపణ చెప్పాలని డిమాండ్ సరిహద్దులో టెన్షన్ వాతావరణం తెలంగాణ ధాన్యాన్ని అడ్డుకున్న కన్నడ రైతులు రాయచూరు జిల్లా శక్తినగర్ దగ్గర ధర్నా నెల్లూరు జిల్లాలో జికా కలకలం బాలుడి శాంపిల్స్ పుణే ల్యాబ్ కు కొండాపురంలో వైద్య పరీక్షలు కుమారస్వామిని కలిసిన కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఫీ రియంబర్స్మెంట్ రాలేదు హాల్ టికెట్లు ఇవ్వమంటున్నారు ఘట్కేసర్ శ్రీనిధి ఎడ్యుకేషన్ విద్యార్థుల ఆందోళన కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత వర్గీకరణ అనుకూల వ్యతిరేక వర్గాల నిరసన కమిషన్ ను కలిసేందుకు పోటాపోటీ పార్లమెంట్ ఆవరణలో రసాభాస బీజేపీ ఎంపీ సారంగికి గాయాలు రాహుల్ తోసేశారని ఆరోపణ నాగ్పూర్ అసెంబ్లీ దగ్గర ఎంబీఏ ఎమ్మెల్యేల ధర్నా కర్ణాటక చెన్నైలోనూ ఆందోళనలు బీజేపీ తీరుపై నిరసన ప్రదర్శన భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా డౌన్ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాస్